గైస్ ఇంత ఎండల్లో మా డాడీ ఛాయ్ తాగుతున్నాడు చూడండి. పన్నీర్ బలగలే ఏం బలగలే కొంచెం అయింది అంతే. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో నేనైతే 9:30కి లేచి బ్రష్ బీష్ అన్నీ వేసేసిన. సో ఇప్పుడైతే మనం టీవీఎస్ షోరూమ్కి పోదాం. ఎందుకంటే మనం నిన్న బండి అక్కడనే పెట్టినాం కదా. సో అది బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయింది. అండ్ సర్వీసింగ్ కూడా పెట్టేద్దాం. ఆ బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ చేద్దాం రా. ఎందుకంటే కొన్ని 3-4 months కూడా కాలేదు కాబట్టి. సో ఇప్పుడైతే మనం షోరూమ్కి వెళ్దాం. అసలు ఏమైందో బండికి అనేది కనుక్కుందాం. అమ్మా ఏ వెండి ఉన్నది ఇది బండి దొరుకుతున్నాడు. జల్దీ నరే రాడి, లేట్ అవుతుంది మళ్ళా. అది ఫుల్ బాబా మండుతున్నా. తీయన్న తీస్తావా? గాయస్ డాడీ రొప్పుతున్నాడు, నేను కూర్చుంటా. మా డాడీ ఛాయ్ తాగుతున్నాడు చూడండి. నేను ఒక వాటర్ తీసుకున్న బాటిల్. గాయస్ బండి అయితే ఇచ్చేసినాం. సో ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నాడు. అప్పటిదాకా మనం కొంచెం బయటకు పోయి మన పనులు చేసుకొని వద్దాం మళ్ళీ. రండి కదా మమ్మీ జల్దీ. నేనైతే వేసి ఫుల్ వేసిన. అసలు ఎటు పోతున్నాం ఇప్పుడు మమ్మీ? మనం ఒక పని మీద పోయి ఇంకొక పనికి పోతున్నాం. మాకైతే రెస్టే లేదు. మా మమ్మీ అయితే మంచి ఆరాం తినొస్తున్నది. ఇప్పుడు హాస్పిటల్ వచ్చినాం, పోతున్నాం. ఎంతసేపే మమ్మీ నువ్వు? వచ్చి 15 నిమిషాలు అయింది, ఇంకా పంపిస్తలే. చూసుడైతే అయిపోయింది. ఏమే డాడీ లోపల మమ్మీ మొత్తం మమ్మీకి చేతులు కాదు, చేతులు ఊపినాయి అంతే. ఇట్లా గిట్లా అనాలా? గోళీలు తీసుకుందాం నాడి. ఇంకా తిరిగినాయి ఇట్లనే కొడుతుంది. మేమైతే మస్తు వేడైతుందని కార్లకు వచ్చి కూర్చున్నాం. ఏసీ వేసుకొని కార్లకు రాగానే మస్తు తగ్గ కొట్టింది. ఇగో డాడీ వస్తున్నాడు ఇక గోళీలు తీసుకొని. మమ్మీ ఇప్పుడు ఎటు మమ్మీ? పొద్దు నుంచి ఫుడ్ కూడా తినలే మేము అసలు. అయ్యా చలో మనం కొంచెం అంటుంది అంత ఎక్కగా. ఎటు పోదాం? ఇంటికేనా? సో గైస్ మనం ఇంటికి పోదాం ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే మేము జ్యూస్ దానికి ఆగినాం. నేనైతే ఫ్రూట్ సలాడ్ చెప్పుకున్నా. మమ్మీ నువ్వేం చెప్పుకున్నది? నువ్వు బాదం జ్యూస్ చెప్పినప్పుడు నువ్వు. మమ్మీ బాదం జ్యూస్, నేనైతే ఫ్రూట్ సలాడ్ ఇచ్చిన. అబ్బా ఎంత వేడి ఉన్నది గైస్. ఫుల్ అంటే ఫుల్ ఎండలు కొడుతున్నారు. అవి చూడొచ్చు, చూడండి ఫుల్ అసలు తట్టుకోలేవు, అంత గరం ఉన్నది ఈ కార్లో అయితే. గైస్ ఇప్పుడైతే ఈ జ్యూస్ తాగినాక మనమైతే ఇంటికి పోయి తిందాం. ఇక ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది, అందుకే కొంచెం జ్యూస్ తాగుతున్నాం ఇక. అవు మమ్మీ, డాక్టర్ ఏమన్నాడు మరి? ఏం కాదన్నట గైస్. సో టాబ్లెట్స్ ఇచ్చిండు, సో అవైతే వేసుకుంటుంది. తక్కలేకపోతే మళ్ళీ పోదాం. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చిన. డాడీ అయితే కుళ్ళల్లో వాటర్ వస్తుండు. మా టైగర్ బొండాలు లేపుకొని వచ్చిన నేను. హాయ్ తిన్నావా నువ్వు? పొద్దున్న నుంచి తినలే గైస్. ఈరోజు వామిటింగ్ వేసుకున్నాడట. కక్కుకున్నావా బేటాను? ఎందుకు కక్కున్నావు బేటా? దా ఫుడ్ వేసా దా. ఫస్ట్ టైగర్కి ఫుడ్ వేసినాక మనం తిందాం. ఫస్ట్ ఇది ముఖ్యం ఫస్ట్. దా ఏదా. హాయ్ మమ్మీ దీనికి ఫుడ్ దా బేట దా దా. గైస్ టైగర్కి అయితే ఫుడ్ వేసిన, తింటున్నది. చలో ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తింటాను నేను కూడా. గైస్ అప్పుడైతే తిని మస్తు వండుకున్నా. సో మళ్ళీ లేచినాక సీదా స్నానం చేసిన. టీ షర్ట్ కూడా చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే ఫుల్ స్మెల్ వచ్చింది రా. ఎండలో అయితే మొత్తం కార్లో మొత్తం వేడైపోయింది కాబట్టి ఇంకా మొత్తం పచ్చిగా అయిపోయింది. సో దాన్ని స్మెల్ వస్తే అంత గలీజ్. అందుకే స్నానం చేసి వేరే కొత్త పిండిన టీ షర్ట్ వేసుకున్నా. ఏం చెప్తున్నావు? ఎంత అయితే అనుకుంటున్నావు మరి? పైసలు పుక్కేమా? ఫ్రీ సర్వీసింగ్ 2 ఉంటాయి, 2-3 ఉన్నాయి కదా ఫ్రీ సర్వీసింగ్. ఆయిల్ చేంజ్ వీటికి ఎట్లా పడుతుంది కానీ మమ్మీ? ఏమో పోయినసారి 570 రూపాయలు అయినాయి మమ్మీ. ఆయిల్ ఇంకా వేరే ఛార్జెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను పోతున్నా. మా టైగర్ బొండా కలిసి నాకు మమ్మీ 100 రూపీస్ ఇస్తున్నారు కదా ఆటో కోసం. ఆటోలో పోడుతుంది, అందుకే చేంజ్ చేసింది మా మమ్మీ. ఎందుకంటే ఎవ్వరు లేరు మనల్ని డ్రాప్ అయ్యానికి, మనమే పోయి బండి తెచ్చుకోడుతుంది. చలో మమ్మీ బండి. గైస్ ఒక 500 నుంచి 700 మీటర్స్ దాకా నడుచుకుంటూ పోడుతుంది. ఆడ ఆటోస్ ఉంటాయి, ఆటో తీసుకొని మనం షోరూమ్కి పోయి బండి తెచ్చేసుకుందాం. గైస్ సర్వీస్ అయితే అయిపోయింది, బిల్ అయితే కట్టేసిన. తీసుకోవాలి గైస్. బండి అయితే తీసుకొని పెట్రోల్ కూడా పోసుకొని ఒక 300ది. సో ఇప్పుడైతే ఇంటికి పోదాం మనం. గైస్ దీంట్లో ఒకటి నోటీస్ చేసిన నేను, ఇగో టైం ఇంకా డేట్ మొత్తం రాంగ్ ఉన్నది రా భయ్. చూసుకోవచ్చు, కనిపిస్తుందా మీకు? అసలు చూడండి కనిపిస్తున్నది. ఎందుకు గైస్ ఇది సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి అయికుంటానే ఉంటుంది. అసలు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సెట్ చేయబడుతుంది.
డిమార్ట్ వచ్చిన కొంచెం సామాన్ కోసం గైస్. డిమార్ట్ నుంచి అయితే ఇప్పుడు ఇంటికి వచ్చిన. డిమార్ట్లో కొన్ని సామాన్ మనకు దొరకలే అయితే నేను వేరే సూపర్ మార్కెట్కి వెళ్ళినా, దగ్గరలో ఉంది సూపర్ మార్కెట్కి. అక్కడ మనకి బిస్కాఫ్ దొరికింది గైస్. ఇవి దొరికినాయి, నేను ఒక 5 పట్టుకొని వచ్చేసిన. దీంతో మనం ఏమైనా కేక్ వేద్దాం. ఎట్లా మనం ఎయిర్ ఫ్రై తెచ్చాం కదా, సో దాంట్లో ఏమైనా కేక్ ట్రై చేద్దాం రేపటి వీడియోలో. అండ్ ఇప్పుడైతే నేను 2 పాల ప్యాకెట్లు కూడా తెచ్చిన. ఇప్పుడు మనం దీంతో పన్నీర్ చేద్దాం. పన్నీర్ ప్రిపేర్ చేసి రేపు సండే కదా, సో రేపు పన్నీర్ ఏమన్నా స్పెషల్ ఏమన్నా అందరికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే నేను పోయి ఫ్రెష్ అప్ అవుతా. ఫ్రెష్ అప్ అయినాక మనమైతే పన్నీర్ చేసేద్దాం. ఇక మొత్తం లెమన్స్ అన్నీ తెచ్చేసుకున్నా. సో ఇప్పుడు యూట్యూబ్లో చేసుకుంటే పడుతుంది. నేను ఫస్ట్ టైం అసలు ఇప్పటిదాకా నేను పన్నీర్ అసలు చేయను. నేను తెచ్చుకొని బయటకు వెళ్ళి తెచ్చుకొని కర్రీ చేసినా కానీ నా ఓన్తోనైతే పన్నీర్ అస్సలు చేయలేదు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టైం. సో చూద్దాం ఎట్లా వస్తుందో. గైస్ మమ్మీ చూడండి గైస్, ఇప్పుడే మంచిగా బందా వేస్తుంది. తిన్నది ఎట్లున్నది మమ్మీ మరి నొప్పులు? గొల్లు వేసుకున్నా ఖతర్నాక్ కాదే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందని కొంచెం బెటర్ అయిందా? టాబ్లెట్ వేసుకోలే? ఎప్పుడు వేసుకున్నావు? మధ్యాహ్నం తిన్నాక వేసుకున్నావుగా, ఇప్పుడు కూడా వేసుకోయ్యా. గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నా. ఇక మమ్మీ బిస్కెట్ ఒకటి ఓపెన్ చేసేసింది. తినమ్మా, అది ఎట్లున్నది చెప్పు నాకు. నేను కూడా ఇప్పటిదాకా టేస్ట్ చేయలే గైస్ అసలు ఇప్పటిదాకా. ఏంది మమ్మీ నువ్వు ఇప్పుడు తిందా అమ్మ పడేద్దాం ఇది? అరే టైగర్ తిరుగుతుంది. టేస్ట్ ఎట్లున్నది? నార్మల్ బిస్కెట్ లెక్క ఉన్నాయి, ఎట్లున్నాయి గైస్? నేనైతే ఫస్ట్ టైం గైస్ బిస్కాఫ్ ఇప్పటిదాకా తినలే. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఈ సూపర్ మార్కెట్ తెచ్చిన గాయస్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది రియల్లీ. ఇవా నేను ఎంత ప్రైస్ చూసుకోవాలి నేను గాయస్. ఇది 30 రూపీస్ మాత్రమే. 30 రూపాయలు కానీ టేస్ట్ ఎట్లున్నాయి? ఇది చూడు. ఏం కావాలి నీకు? టైగర్ పండు దానికి కవర్ సౌండ్ వచ్చింది గైస్, అందుకే వచ్చింది గైస్. చూసుకోవచ్చు నేనైతే పాలైతే మగ్గిస్తున్నా. ఆల్మోస్ట్ అది వేడి అయిపోయినాయి. సో ఇదిగోండి లెమన్ జ్యూస్ కూడా దీంట్లో పెండుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇది దీంట్లో పోసేద్దాం. సో గైస్ పోసేస్తున్నా నేను. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. స్టవ్ మమ్మ అయితే రైస్ పెట్టింది పక్కకి. మాడిపోతున్నాయి. నువ్వేంది ఇట్లా చూస్తున్నావు నన్ను? పని రైతుందా కాదా చెప్పు ఇప్పుడు. గైస్ ఇది ఇట్లానే ఒక 2 minutes వదిలేయాలట. వదిలేసినాక మళ్ళీ పేలిక మమ్మీ రెడీ పెట్టింది. అయితే అంట నాకు డౌట్ ఎందుకంటే మన ఫస్ట్ టైం మమ్మీ ఇప్పటిదాకా మనం పన్నీర్ వేయాలి ఇంట్లో. ఇప్పటిదాకా పన్నీర్ అసలు చేయలే. అమ్మ ఎంత గర్మ అవుతున్నది. పన్నీర్ బలగలే ఏం బలగలే, కొంచెం అయింది అంతే. ఇదేమిది లోపలికి వెళ్ళి ఏం కాలే. నిమ్మకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా అసలు. గింత నిమ్మకాయలు తెచ్చినాయి అసలు. దాంట్లో అసలు రసమే లేకుండా. పెద్ద నిమ్మకాయలు లేదు వెనిగర్ యూట్యూబ్లో చూసిన. ఇప్పుడు పోయి వెనిగర్ తెద్దాం గైస్. వెనిగర్ తెచ్చి వెనిగర్ పోతే పన్నీర్ అయిపోతుంది. నాకు ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు నడుచుకుంటాం వల్ల మమ్మీ ఈయనే షాప్ ఉన్నది. సో పోయేసేద్దాం ఇక. ఫుడ్ ఎందుకు లోపల పెట్టినాక మళ్ళీ అది ఇష్యూ లేక గైస్ ఇప్పుడు నేను నడుచుకుంటానే పోతా. గైస్ వెనిగర్ అయితే లేకుండా వెనక షాప్లో. ఇప్పుడు అక్కడ సైడ్ ఇంకో షాప్ ఉంటుంది, అటు సైడ్ పోయి చూద్దాం. ఏందో గైస్ అసలు ఈ వెనిగర్ కోసం తంటాలు పడుతున్నాను నేనైతే. చూడండి ఆడుంటుంది మన ఇల్లు, ఒక ఆడుంటుంది షాపు. ఇప్పుడు ఇంకో షాప్ ఘాటు సైడ్ ఉంటుంది. ఆడ పోయి అడుగుదాం. ఆడ కూడా లేకపోతే కార్ తీసుకొని బయట పోయి తెద్దాం. గైస్ వెనిగర్ వెనక షాప్లో కూడా లేకుండా ఇప్పుడు మమ్మీని కార్ షాప్ పడేమన్నా. సో ఇప్పుడు మనం కార్లో వేద్దాం. కనిపిస్తలే చీకట్లా. ఇయ్యే లైట్లు వేసుకోలేవా ఏంది? ఆగో మెల్లే పడే, నాకు కలిగింది అనుకో పడే. అయిపోయింది ఇక్కడ పడ్డది. సరే సో గైస్ మనం సూపర్ మార్కెట్ పోయి తెచ్చుకుందాం. గైస్ ఇదిగోండి ఇదే వెనిగర్ తీసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. సో ఇప్పుడైతే కార్ బంద్ చేసి మనం పోదాం పైనకి. సో గైస్ తెచ్చేసిన పైనకి ఇప్పుడు పోద్దాం. ఇక సరిపోతుంది అనుకుంటున్నా నేను. ఒక 2 minutes అయితే మన పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. 2 minutes అయినాక కలుస్తా గైస్. మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు. పాలైతే మొత్తం బలిగిపోయినాయి.
సేమ్ వీడియోలు చూసినట్టే ఇట్లానే యూట్యూబ్లో కూడా. సో ఇప్పుడైతే కొంచెం ఒక 1 minute ఇట్లానే వదిలేసి మళ్ళీ దాంట్లో పోసేద్దాం ఇదంతా. గైస్ అంత అయితే పోసేసుకున్నా. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా పైన కంటే మొత్తం నీళ్ళు మొత్తం కిందికి వస్తాయి. సో దాని మీదకి ఒక బండి ఏమన్నా పెట్టాలి వెయిట్గా. సో గైస్ దీని కింద అయితే పెట్టేసిన నా దగ్గర వజన్ ఇంకేం లేకుండా. సో దాని కింద పెట్టేసిన. సో రేపటి వీడియోలు చూపిస్తా అది ఎంత వచ్చిందో మనకని. సో ఇప్పుడైతే నేను తింటారా పోయి నాకు ఫుల్ ఆకలి అవుతుంది గైస్. ఇప్పుడే తిన్నా కరెంట్ మీద పోయి తిన్నాక మంచిగా అయింది. సో గాలి అయితే మస్తు వేసి నేను చూపిస్తాను మీకు. ఇగో చూడండి, ఇదిగోండి, ఇదిగో ఇట్లా పెడతా వస్తా లేదు, ఇదిగో ఇప్పుడు లేచింది, ఇదిగో ఇదిగో ఓపెన్ అయిపోయింది. టైంగా లేచింది అబ్బా, మంచిగా చల్లగా ఉన్నది రా బయట. మొగులు కూడా లేదు అసలు, ఫోన్లో ఏం కనిపిస్తాను లేదు, మొగులు కనిపిస్తలే, ఏం కనిపిస్తలే, స్టార్స్ కూడా కనిపిస్తలే. కానీ ఐ కెన్ సీ ద స్టార్స్. మమ్మీ మస్తు గాలి వేసింది. మరి బయట నిలబడు, కొంచెం చల్లగా ఉన్నది బయటనే, కొంచెం నిలబడపో బయట. నువ్వైతే బోర్డుగా అమ్ముతున్నావు గైస్. మా మమ్మీ అయితే బోర్డు అమ్ముతున్నావు, మా టైగర్ కూడా అయితే అట్టున్నాడు. సో గైస్ ఈ రోజు బ్లాగ్ మీకు నేను ఇస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.